నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. యువన్ వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. మరి ముందుగా గురుగారు, కొత్త సంవత్సరం వచ్చేసింది అంటే ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తూ ఉండుంటారు ఈ సంవత్సరం వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది అని చెప్పేసి. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం ఎటువంటి లాభాలను తీసుకొని వస్తుంది, ఎటువంటి నష్టాలు ఉండొచ్చు, వాటికి పరిహారాలు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మరి ఇవన్నీ మాకు చాలా చక్కగా తెలియజేయాలి మీరు ఈరోజు. మరి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో చెప్పి. తప్పనిసరిగా నాన్న. మేషరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. ఇక్కడ ఒక్కటి ముందుగా చెప్పాలి నాన్న, చాలామంది ఆదాయ వ్యయాలు అనేటువంటిది కేవలం ధనంతో మాత్రమే చూస్తూ ఉంటారు. అది ధనానికి ఒక్కదానికి సంబంధించినటువంటి అంశమైతే కాదు. ఎందుకంటే మానసిక ప్రశాంతత, శారీరకమైనటువంటి కష్టం, అలాగే ధనం, ఆరోగ్యం, కుటుంబం, సంతానం, సౌఖ్యం, సంతోషం అన్నీ కలుపుకుంటే ఆదాయ వ్యయాలు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. అంతేగాని 11 రూపాయలు వస్తాయి, 5 రూపాయలు ఖర్చు అయిపోతాయి, మనకు 6 రూపాయలు మిగిలిపోతాయి, ఇది రూపాయలతో పోల్చుకునేటువంటి పరిస్థితి కాదు. ముఖ్యంగా చెప్పాలంటే మన జీవితం ఈ మొత్తం దీని మీద, ఈ సంవత్సరం మొత్తం మీద ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తూ ఉంటారు దానికి. అంతేగాని దాన్ని ధనంతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మేషరాశి వారికి ఆదాయం 11 ఉంది, ఖర్చు 5 ఉంది. అట్లాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇక్కడ మేషరాశి వారి రాజ్యపూజ్య అవమానాలు అలాగే ఆదాయ వ్యయాలు కనుక చూసుకుంటే కొంచెం అంతకుముందు కంటే కూడా కొంచెం కష్టకాలంగానే చెప్పుకోవచ్చు నాన్న. దేనికి అంటే ముఖ్యంగా 7.5 సంవత్సరాల శని జరుగుతోంది మేషరాశికి. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు కూడా అర్ధాష్టమ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. అలాగే కేతుగ్రహ సంచారం, రాహుగ్రహ సంచారం ఏవైతే ఉన్నాయో కొంచెం ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోదగినటువంటి గ్రహ సంచారం ఏంటి, ఏ రాశికైనా సరే 4 గ్రహాలు ఎక్కువ కాలం ఒక స్థానంలో ఉండిపోవడానికి అవకాశం ఉంటాయి. అవి రాహు కేతువులు, అలాగే గురుడు శని. శని 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక స్థానంలో, గురుడు 1 సంవత్సరం ఉంటాడు, రాహుకేతువులు 18 నెలల పాటు ఉంటారు ఒకే స్థానంలో. అంటే ఒక సంవత్సరంలో అతి ఎక్కువ రోజులు ఒకే స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఇవే. వీటి ప్రభావాన్ని ఎక్కువగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మిగిలినవన్నీ కూడా రవి, చంద్రుడు, కుజ, బుధ ఈ గ్రహాలన్నీ కూడాను ఏంటంటే తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు, నెలల పాటు. చంద్రుడు అయితే రోజులే, రవి అయితే ఒక 15-20 రోజులు అట్లా. అంటే రోజుల్లో మారేటువంటి వాటికంటే కూడాను ఎక్కువ రోజులు ఒకే స్థానంలో ఉండే వాటికి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటిల్ని కేంద్రంగా ప్రధానంగా తీసుకొని మనం ఈ రాశి ఫలాలు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. అలాగే ఈ సంవత్సరం మేషరాశి వారి విషయానికి వస్తే కొంచెం గడ్డు కాలంగానే చెప్పుకోవాలి నాన్న. అంటే ఎక్కడ అనుకూలత తక్కువ, ప్రతికూలత ఎక్కువ. ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అన్యోన్యత తగ్గిపోతుంది. దాంపత్య జీవితం అంత సంతోషకరంగా ఉండదని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా వాహన ప్రమాదాలు, ద్వాదశంలో శని ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు సూచించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి కొంచెం జాగ్రత్తగా, ఇప్పుడు ముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉన్నా పక్క వాళ్ళు జాగ్రత్తగా రావాలి. కాబట్టి అది కూడా కొంచెం గమనించాల్సిన విషయమే. అలాగే ఇక్కడ ఈ మేషరాశి వారి విషయానికి వస్తే అనారోగ్య పరిస్థితి కూడా సూచిస్తుంది. ఆరోగ్యం కూడా సన్నగిల్లుతూ ఉంటుంది. అట్లాగే వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయానికి తొందరగా పూర్తి కావు. కొంచెం అవుతుంది అనుకున్న టైంకి మరలా స్టార్టింగ్ పాయింట్కి రావటం, నిరుత్సాహం, మరలా ముందుకు వెళ్ళటం, ఈ రకమైనటువంటి వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి వ్యవహారమే ఈ సంవత్సరం అంతా కూడా సాగుతూ ఉంటుంది. అలాగే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు వస్తూ ఉంటాయి. అందుకని ఇందాక చెప్పింది ఆదాయం బాగుంది కదా అని చెప్పి పొంగిపోవడం కాదు, అన్నిటికీ సమానం, అన్నిటికీ చూసుకోవాలి, అన్ని విషయాల్లో చూసుకోవాల్సిందని చెప్పడం అన్నమాట. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండడం, ఇంట్లో పెద్దల అనారోగ్యం కూడా కాస్త భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు, శుభకార్యాలు జరుగుతాయా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు. ఉన్నత అధికారుల దృష్టిలో మంచిగా కంటే చెడుగా పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తద్వారా ఉన్న స్థానం భద్రపరచుకోవడానికే వీళ్ళకి సమయం అంతా కూడా సరిపోతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు ఉంటారు,
వీళ్ళకి ప్రమోషన్స్ అనేటువంటి విషయం తీసి పక్కన పెట్టి ఉన్న ఉద్యోగం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచిది. ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో సహోద్యోగుల వల్ల కూడా వీళ్ళకి అనవసరమైనటువంటి విషయాల్లో గొడవలు రావటం, వీళ్ళని బ్లేమ్ చేయడం, చెడ్డ పేరు తెచ్చిపెట్టడం జనాల్లో, ఇతను అంటే వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారేమో అనుకునేంత స్థితికి తీసుకువెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ స్థితిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకు కూడా కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ముఖ్యంగా అంటే చదువుతారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఒక ఫియర్ అంటాం కదా, ఆ ఫియర్ అనేది కాస్త ఎక్కువ అవుతుంది, ఆ భయం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. దానివల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ర్యాంకులు అనేది తీసి పక్కన పెడితే గట్టిగా 200 మార్కులు 100కి 200 మార్కులు కావాలనుకునే కష్టం కనుక మనం చేయగలిగితే 100కి 50 మార్కులు రావడం మాత్రం ఖచ్చితం. అంటే అతి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి సమయం. ఏదో మనకి పాస్ అయిపోతాం, మనకు వచ్చేసినాయి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోవడం, మరలా మార్క్స్ తక్కువ రావడం, తద్వారా కూడా మానసికమైనటువంటి వేదన వచ్చేటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా రైతులకు కూడా ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగానే ఉంది నాన్న. ఈ మేషరాశి వాళ్ళలో ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు, మేషరాశి వాళ్ళు అందరూ అన్ని రాసుల వాళ్ళకి వ్యవసాయం ఒకటే కదా, మరి ఒకళ్ళు ఎందుకు నష్టపోతారు, ఒకళ్ళు ఎందుకు లాభపడతారు, వర్షం అందరూ ఒకేలాగా పడుతుంది కదా. ఇక్కడ ఎలా ఉంటుందంటే నాన్న, పంటలు ప్రతి భూమి ఒకేలాగా పండవు, పక్క పక్కనే ఉంటాయి. ఒక ఎకరా స్థలంలో 30 బస్తాలు పండవచ్చు, ఇంకో ఎకరా పక్కనే ఉంటుంది, అది 40 బస్తాలు పండవచ్చు. దాని పట్ల అక్కడ మార్పు అనేది ఒకటి కనపడుతుంది. దాంతోపాటుగా ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక పొలంలో ఎలుకలు పడి ఎక్కువ తినేసేయచ్చు, ఇంకో పొలంలో మంచిగా ఉండొచ్చు. దీంతోపాటు పంట పండింది, అందరితో పాటు సమానంగా పండింది. వీళ్ళు మిగిలిన వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు, పర్లేదు ఇంట్లో ఉంటే ఉండని, నిలవ ఉంటే ఉండని, కొన్ని రోజుల తర్వాత మంచి రేటు వచ్చిన తర్వాత అమ్ముకుందామని. ఇంకా రేటు రాదు అనేటువంటి ఒక తొందరపాటు నిర్ణయం తీసుకొని వీళ్ళు ముందుగానే అమ్ముకుంటారు. అమ్మిన మరుసటి రోజు రేటు పెరుగుతుంది. నష్టమా కాదా కదా. కాబట్టి ఏ రాశి వాళ్ళలో ఏదే వీళ్ళు ఉన్నారో మేషరాశిలో, వాళ్ళకి కొంచెం రైతులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మేషరాశి వారికి గృహయోగం ఎలా ఉందంటారు ఈ సంవత్సరం? మేషరాశి వాళ్ళకి ఇది చెప్పుకోదగ్గ విషయం నాన్న, తప్పనిసరిగా గృహయోగాలు అయితే కలుగుతాయి, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. వీళ్ళు కొంచెం ప్రయత్నం గట్టిగా చేయగలిగితే గృహయోగాలు తప్పనిసరిగా కలుగుతాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు గురువు? మేషరాశిలో కళారంగం వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి, కానీ ధనం తక్కువ వస్తుంది, పేరు మంచిగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యం కావాల్సింది అదే, ఫేమ్ ఉంటే అన్నీ వస్తాయి. ఇక్కడ మనం ధనం ఒక్కటే, డబ్బులు ఒక్కటే ప్రధానంగా తీసుకుంటే ఏదైనా కష్టంగానే ఉంటుంది. కానీ ముఖ్యంగా మీరు ఇవ్వవలసినటువంటి మీ బాధ్యత పరంగా చేయవలసినటువంటి కష్టాన్ని కనుక మీరు చేస్తే తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ కష్టానికి తగిన ఫలితం భవిష్యత్తులో తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి పర్లేదు అనిపిస్తుంది సినీ టీవీ రంగాల వాళ్ళకి, కళాకారులందరికీ కూడా. వ్యాపారవేత్తలకు ఎలా ఉండబోతుంది అంటారు? నిజంగా నాన్న, వ్యాపారం కూడా ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళలో నష్టమే వాటిల్లేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పెయింట్స్, పెట్రోలు, ఈ రసాయనిక పదార్థాలు, నూనె పదార్థాలు, అలాగే ఇక్కడ ఎవరైతే నిల్వ ఉంచుకొని జాగ్రత్త పడతారో వాళ్ళు బాగానే ఉంటారు. ఎవరైతే ఆవేశపడిపోయి తొందరగా అమ్ముకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంత నష్టం వాటిల్లేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది. ఇక శుభకార్యాలు అని చెప్పి మీరు ఓవరాల్గా చెప్పారు, కాకపోతే స్పెసిఫిక్గా వెళ్ళాలంటే కనుక మనం వివాహం లేదంటే కనుక సంతాన యోగం ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరం వివాహం కొంతవరకు ఆలస్యం అవుతుంది నాన్న. అలాగే సంతాన యోగం కూడా కొంత మేరకు నిరాశ నిస్పృహలతోనే నిండి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం గ్రహస్థితిని బట్టి ఏదైతే ఉందో అదే చెప్తున్నాం. నెగిటివ్గా చెప్పారు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పంచాంగం అనేటువంటిది, రాశిఫలాలు కానివ్వండి, జ్యోతిష్య శాస్త్రం కానివ్వండి, ఏదైనా సరే మనకి ఒక చీకట్లో చిరుదీపం లాంటిది. ఇలాంటి కష్టాలు ఉన్నాయి, వీటి బారిన పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలని చెప్పడం కోసమే మనం చెబుతున్నది, సూచిస్తున్నది, సూచన అనే చెబుతున్నాం మనం. కాబట్టి దాన్ని పాటించడం ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుందనే చెప్తున్నాం. కాబట్టి కొంచెం సంతాన విషయం, వివాహ విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయడం అనేటువంటిది మంచిది. వివాహ విషయాల్లో సంతానం కూడా, అది కూడా కొంచెం సమస్యగా మారేటువంటి అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. మరి ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి కొంచెం గడ్డు కాలంగా ఉంది ఈ సంవత్సరం అంటున్నారు. కాబట్టి దాని నుంచి బయటపడాలన్నా, ఉపశమనం కావాలన్నా కూడా ఎటువంటి పరిహారాలు ఉన్నాయో తెలియజేయండి గురువు. తప్పనిసరిగా నాన్న, మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరం శనివారం, సోమవారం శివాలయానికి వెళ్ళటం తప్పనిసరిగా, అంటే ప్రతినిత్యం శివుడి దర్శనం చేసుకున్నా తప్పు లేదని చెప్తాను. కానీ ముఖ్యంగా శని, సోమవారాలు మాత్రం శివ దర్శనం తథ్యం, చాలా అవసరం. దాంతోపాటు ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, నల్లటి వస్త్రం సమర్పించడం,
కొంచెం బెల్లం నైవేద్యం సమర్పించడం, అలాగే శివుడికి దర్శనం చేసుకోవడం, శివాలయానికి ప్రదక్షిణాలు చేయటం, వీటి ద్వారా ఇక్కడ ఇంకోటి చెప్తాను, మరి ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏం లేదంటే ఖర్చు అక్కర్లేదమ్మా. ఇక్కడ భగవంతుడు అడిగేది ఖర్చు ఎంత పెట్టారని కాదు, క్వాలిటీ ఆఫ్ టైం అడుగుతాడు. అంతే కదా, ఎంత ఖర్చు పెట్టారని చూడదు, ఎంత మనస్ఫూర్తిగా చేశాడని చూస్తాడు భగవంతుడు. కాబట్టి శివాలయ ప్రదక్షిణాలు చేసుకోండి, చక్కగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. ఉండేటువంటి బాధల నుంచి అంతో కొంత ఉపశమనం కలిగి పరమేశ్వరుడు అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. అలాగే గురుగారు, ఈ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, దీనికి పరిహార మార్గాలు ఏంటి అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.